జగిత్యాల పట్టణంలో రోడ్డు విస్తరణ ప్రధాన సమస్యగా మారింది. కూడలలో ట్రాఫిక్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యావ రోడ్డుగా పేర్కొనే జగిత్యాల నిజామాబాద్ 61వ నెంబర్ జాతీయ రహదారిలోని ఇరుకు రోడ్ల వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఒక 4 వీలర్ వస్తే మరో 4 వీలర్ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్య 2 దశాబ్దాలుగా కొనసాగుతోంది. సమస్య పరిష్కారానికి ఏ పార్టీ ప్రభుత్వము చొరవ తీసుకోలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య ఉన్న రాజకీయ విభేదాలే పనులకు అడ్డుగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో తీవ్ర నిరసనలు, ఆందోళనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. కేంద్రంలో ఉన్నాము, మనం చూస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా ఇక్కడ పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్కు వెళ్ళే దారిలో మాత్రం ఒక యావా రోడ్ అని ఒక ప్రత్యేక గల ఈ రోడ్డు దాదాపు దశాబ్దాలుగా ఈ రోడ్డుకి సంబంధించి మోక్షం లభించట్లేదు. 35 సంవత్సరాల నుండి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఈ రోడ్డు ట్రాఫిక్ సమస్య ఈ విధంగానే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేవారు వెళ్ళేవారు ఓన్లీ 2 వీలర్ తప్ప 4 వీలర్ వెహికల్ రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భం. ఇక గతంలో జీవన్ రెడ్డి కూడా ఖచ్చితంగా దీనిపైన నేను ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ కూడా 2 దఫాలుగా గెలిచి మంత్రిగా ఉన్నా కూడా ఆయన సమస్యను పరిష్కరించలేదనేది కూడా ప్రధానంగా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తారు. అందులో భాగంగానే ఆయన ఓటమికి ప్రధానంగా ఈ యొక్క రోడ్డే కారణం అంటూ కూడా చాలామంది పార్టీ నాయకులు చెప్తున్న సందర్భం. నిజంగా దీనికి చాలా చరిత్ర ఉంది. దీనికి సంబంధించి అంటే ఈ 2 ప్రధానమైన ఈ రోడ్లను కలుపుతూనే ఇటు ధర్మపురి పుణ్యక్షేత్రానికి వెళ్ళడమైనా లేకపోతే మిగతా వాటన్నిటికీ సంబంధించి ఈ యొక్క రోడ్డు కలుపుతూ ఉంటుంది. ఈ రోడ్డుకి సంబంధించి ఎవరు హామీ ఇస్తే వారు ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి. గతంలో సంజయ్ కూడా ఇదే విధంగా గెలిచాడనేది కూడా పెద్ద ఎత్తున చర్చ. దాదాపు 1,00,000 ఓట్లకు పైగా జగిత్యాల కేంద్రంగా ఉంటాయి. ఇక రూరల్ విషయానికి వస్తే 1,00,000 ఓట్లు ఉంటాయి. ఈ 1,00,000 ఓట్లే ప్రధానమైన కీలకంగా మారినాయి. నిజంగా మరొకసారి ఎవరికి పట్టం కట్టబోతున్నారు, అదేవిధంగా ఈ యావా రోడ్డుకు సంబంధించిన సమస్యకు సంబంధించి స్థానికులు ఏమనుకుంటున్నారు, ఇక అన్ని విషయాలు అడుగుదాం. చెప్పండి మేడం, ఏంటి అసలు ఈ యావా రోడ్డుకు సంబంధించి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ దీన్ని ఎవరు బాగు చేసే పరిస్థితి కనబడట్లేదు, ఏం చెప్తారు దీనిపైన మీరు? జగిత్యాల పట్టణంలో జగిత్యాల జిల్లా ప్రజలు, జగిత్యాల పట్టణ ప్రజలు కాదు జిల్లా ప్రజల దశాబ్ద కళ అయినటువంటి యావా రోడ్డు ప్రభుత్వాలు మారినా కానీ ఏ నాయకుడు కూడా పట్టించుకొని కేవలం ఓట్ల రాజకీయం కోసం మాత్రమే దీన్ని వాడుకుంటూ వచ్చింది ఇన్ని రోజులు. కానీ గతంలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ప్రభుత్వానికి విన్నవించిండ్రు. ఈ రోడ్డుకు 70 కోట్లు ఇచ్చినట్లయితే ఇక్కడ ఉన్న లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది, ప్లస్ వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చినట్టు అవుతుంది. ఖచ్చితంగా యావా రోడ్డును అభివృద్ధి పరచాలి, వెడల్పు చేయాలనే కాన్సెప్ట్ మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గతంలో ఉన్న సంజయ్ కుమార్ గారు కూడా చేయదలుచుకుంటే చేసేవారే, కానీ తను చేయాలని అనుకోలేదు. ఎందుకంటే తను ఓట్లకు రాజకీయం చేస్తారు కాబట్టి రాజకీయం కొరకు దాన్ని వాడుకొని దాన్ని వదిలిపెట్టిండ్రు. కానీ ఇవాళ జగిత్యాల పట్టణ ప్రజలందరూ దశాబ్దాలకు ఎట్లా అంటే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నిత్యం రద్దీగా కొన్ని వేల మంది వేరే ప్రాంతాల నుండి ఇక్కడికి బిజినెస్ చేసుకోవడానికి కొనుక్కోవడానికి వస్తుంటారు. వాళ్ళందరూ ఎంతోమంది ఈ రోడ్డు మీద చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం చలనం వచ్చి ఇమ్మీడియట్గా ఈ 70 కోట్లు విడుదల చేసి వీళ్ళందరికీ సత్వరాన్ని న్యాయం చేసి రోడ్డు వెడల్పు చేస్తారని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ఏంటి అసలు ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? నిజంగా అంటే ఒకవైపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్యలో ఈ ఒక వర్గపోరు, దాంతోపాటు 30 సంవత్సరాల ఈ కళ అసలు నెరవేరుతుందని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ జరుగుతున్న రాజకీయం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ ప్రజలు ఏంటంటే జగిత్యాల పట్టణ ప్రజలు ఏంటంటే గత దశాబ్దాల కళలు ఏంటంటే జగిత్యాల యావా రోడ్డు విస్తరణ అనేది జరగాలని చెప్పని కోరుకుంటారు. కానీ నాయకుల మధ్య ఆధిపత్య పోరాటం వల్ల ఆవులు కొట్లాడి లాగల కాళ్ళు ఇరిగినట్టు ఇక్కడ పట్టణ ప్రజల యొక్క ప్రాణాలు తీస్తున్నారు తప్ప వీళ్ళు ఇక్కడ అభివృద్ధి అనేది ఏ కోసం కూడా కనబడతలేదు. గతంలో చూసినట్టయితే జగిత్యాల డివిజన్ కేంద్రం ఉండే 2016లో జిల్లా కేంద్రం అయింది. జిల్లా కేంద్రంతో పాటు గోదావరి నది మీద 3 బ్రిడ్జిలు నిర్మాణం చేసుకున్నాము. ఆదిలాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాకు అనుసంధానం పెరిగింది. ఇక్కడ విద్యాపరంగా, వైద్యపరంగా, వస్త్ర వ్యాపార పరంగా బిజినెస్ కూడా కనెక్టివిటీ పెరిగింది. కానీ ఇక్కడ ఉన్న నాయకులకు మాత్రం ఏ కొంచెం కూడా చిత్తశుద్ధి అనేది లేదు. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా అనేది ఒక అడవి రాజ్యం, గోండు రాజ్యం. అక్కడికి వెళ్ళి ఏంటంటే ఆసుపత్రులు డెలివరీ చేసుకుంటానికి కూడా జిల్లా కేంద్రానికే వస్తున్నారు, చదువుకుంటానికి కూడా ఇక్కడికే వస్తున్నారు, వ్యాపారం పెళ్లిళ్ళు చేసుకుంటే కూడా వస్తువులు కొనుక్కుంటానికి ఇక్కడికి వస్తారు. కానీ ఈ రోడ్డు మీద చూసినట్లయితే 800 వాహనాలు పోతున్నాయి తప్ప కానీ ఇక్కడ మొత్తం ఇరుకైన ప్రదేశంలో ఉన్నది. ఇక్కడ
ఇక్కడ ఉన్న నాయకులు కూడా కేవలం ఇది ఒక ఎన్నికలకే వాడుకుంటారు తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ అంశాన్ని వదిలిపెట్టేసి గాలికి వదిలిపెట్టేసి వాళ్ళ స్వలాభం కోసం తిరుగుతున్నారు తప్ప జగిత్యాల పట్టణ ప్రజలకు చిరకాల వాంఛ కోరిక అయినటువంటి యావర్ రోడ్డు విస్తరణ చేయాలని చెప్పని ఏ ఒక్క నాయకుని కూడా ఇక్కడ లేదు. గతంలో జీవన్ రెడ్డి గారు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కనుక నా అధికారం లేదు, మరి మున్సిపాలిటీకి వెళ్ళి మేము తీర్మానం ఇచ్చినాం, మరి మేమేం చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళది ఉన్నది, మరి వాళ్ళ మీద చేతులు ఎత్తేసి మరి నెక్స్ట్ నా ప్రభుత్వం వస్తే నేను యావర్ రోడ్డు మరి శాంక్షన్ చేస్తా, రోడ్డు వెడల్పు చేస్తాన్నా మరి మాజీ ఎమ్మెల్సీ మరి 35 ఏళ్ళ చరిత్ర జీవన్ రెడ్డి గారు. మరి ఈయన అంటారు మా తాతలకి వెళ్ళి రాజకీయం చేసిండ్రు, నేను కూడా రాజకీయ అనుభవజ్ఞున్నా అని ఎమ్మెల్యే చెప్తారు. మరి మీ ఇద్దరి వల్ల జగిత్యాల యావర్ రోడ్ ఆగింది. మేము ఒకటే చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ నుండి, మీ ఇద్దరు కూడా జగిత్యాల ప్రజలు వచ్చే ఎలక్షన్లలో మిమ్మల్ని ఇద్దరిని కూడా తిరస్కరిస్తారు. ఎందుకంటే జగిత్యాల ప్రజానికి మీరు ఇద్దరు మోసం చేసిండ్రు. నీ అవసరం కొరకు నువ్వు రాజకీయం మారినావు, నీ అవసరం రాజకీయం నన్ను దేక్తలేరన్న ఉద్దేశంతో మీ ఇద్దరు కొట్లాడుతున్నారు. జగిత్యాల ప్రజలకు మీరు ఒరగబెట్టింది ఏందని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి నేను డిమాండ్ చేస్తున్నా. మీ ఇద్దరికి చేత కాదు, వచ్చే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. యావర్ రోడ్డు పక్కా మేము చేసి చూపిస్తాం. నీ క్లాస్మేటు మరి మంచాల కృష్ణ నడి రోడ్డు మీద మరి జనరేటర్ పెట్టిండ్రు, ఏం చేస్తున్నావా? మరి జీవన్ రెడ్డి నీ సోపతి, మరి ఎవరి సోపతి ఆయన? మరి ఎందుకు యావర్ రోడ్డు వెడల్పు చేస్తే కనీసం జనరేటర్ తీసే కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇస్తే జనరేటర్ తీసే నాయకులు కరువైన కనుక భారతీయ జనతా పార్టీ వీళ్ళిద్దరు నాయకుల్ని కూడా తిరస్కరించింది. జగిత్యాల ప్రజలు కూడా తిరస్కరించింది కనుక వీరికి తగిన బుద్ధి 2029లో తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 35 సంవత్సరాల నుండి ఈ కళ కోసం యావత్ జిల్లా ప్రజలే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దాదాపు ఇరుకు ఈ రోడ్లకు సంబంధించి ఒక ఆటో వెళ్తే ఇంకొక ఆటో రాలేని పరిస్థితి, ఒక వెహికల్ వెళ్తే 4 వీలర్ వెహికల్ వెళ్తే రాలేని పరిస్థితి. కాబట్టి ఈ సమస్యను ఖచ్చితంగా త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించి ఈ దశాబ్దాల కళను పూర్తిగా నెరవేర్చిన బాధ్యత కూడా పూర్తిగా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే పైన, అదేవిధంగా పాలకవర్గం పైన ఉంటుందనేది కూడా స్థానిక నాయకులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, జగిత్యాల నుండి.